ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కూడా వచ్చింది. శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా కలిసి రావడం చాలా విశేషం. ఇంతటి విశిష్టత కలిగినటువంటి హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజున, అందులోనూ పౌర్ణమి తిథి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది. అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది. మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి 2 అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. పూజలో 2 దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తమలపాకులు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో 11 తమలపాకులను మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆంజనేయ స్వామికి 11 తమలపాకులను సమర్పిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయి. విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనస్సులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి. కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి. చివరిగా పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను తలపైన వేసుకోండి. అలాగే కొన్ని అక్షింతలను మీ పర్సులో పెట్టుకోండి. పూజలో పెట్టిన అక్షింతలకు దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అక్షింతలను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పటికీ కూడా ఖాళీ కాకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే ఇక సంతాన ప్రాప్తి కోసం 3 వత్తులతో దీపారాధన చేయాలి. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు 5 వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే 6 వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది.
అలాగే 9 ఒత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఎవరైతే మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీస్తారో అలాంటి వారికి ధనం లోటు లేకుండా ఉంటుంది. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి. కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నరదృష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఎదురింటి వారు చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయలపైన 4 లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి. నరదృష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది. రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి. హనుమాన్ జయంతి రోజు మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే తెలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించకూడదు. ఈ రోజున ఉప్పు తినకూడదు. ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు హనుమంతుణ్ణి ఆరాధిస్తే ఈ దోషాల నుంచి తప్పకుండా విముక్తి కలిగి బయటపడతారు. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.